కారణం ఆ సంధానకర్త వారిది మీరే జనసేన పార్టీ. ఈ నసగడు అప్పుడే వచ్చాడండి. ఈ బంధం ఈ బలం లాస్ట్ వరకు చివరి వరకు కంటిన్యూ చేసి ఆంధ్రాకు ఉపయోగపడేలాగా చేయడంలో మీరు ఇప్పటి వరకు పోషించిన పాత్ర పోషిస్తారా, కంటిన్యూ చేస్తారా? అర్జున స్వామి, తనకు అక్కర్లేంది తెచ్చుకునేవాడు రోగి, తనకు కావాల్సింది తెచ్చుకునేవాడు భోగి. వాడుకో, వాళ్ళ ఎంటర్టైన్మెంట్ ఇస్తా, నువ్వు వాడుకో, వాళ్ళ ప్రొటెక్షన్ ఇస్తా. ఏమంటే ఒక పెళ్లికి వెళ్తాం మనం, అప్పుడు లేచి అడుగుతారా మీరిద్దరు కలిసి ఉంటారని? ఏంటి బాబన్న ఇంకోసారి? ఏమంటే ఒక పెళ్లికి వెళ్తాం మనం, అప్పుడు లేచి అడుగుతారా మీరిద్దరు కలిసి ఉంటారని? అది ఉండాలంటే ఎంతగా ఉందంటారా లేదంటారా? ఏంటి రజనీకాంత్ గారు ఇంకా కలిసి ఉంటారని కాదు నేను అంటుంది, బంధాన్ని బలోపేతం చేస్తారని నేను. నేను ఎక్కడుంటే నువ్వు అక్కడ చూస్తావేంటి? మీరు నాకు అంత కనిపిస్తున్నారు సార్. ఇంత బబుల్ గమ్ లో ఇంత పొడుగున్నట్టు నాలో ఎంత ఉంది, నువ్వు కొంత చూసావు. పెళ్లి చూస్తానికి వచ్చారు, పెళ్లి నచ్చకొచ్చా. ఎందుకు వచ్చారండి? అప్పుడు అనుమానం ఏంటి? పెళ్లి వాళ్ళ అయింది, రేపు పొద్దున ఇడిపోతారా మీరు అని అడిగినట్టుగా ఉంది. మీరు అడిగి కూర్చుని అర్థమైంది. అల్లుడు నువ్వు తగ్గొద్దు, నువ్వు వెనకడుకోవద్దు, మ్యాటర్ ఏంటో తెలిపోవాలి. ఏంటంటే చెప్పి ఇప్పుడు ఎందుకు అది ఆ క్వశ్చన్ ఎందుకు? పెళ్ళైన పెళ్లి కొడుకులు ఇద్దరు అడుగుతారా మీరు? ఇప్పుడు చెప్పేది ఇప్పుడు మీరు ఇడిపోతారా కలిసి ఉంటారని? ఆ క్వశ్చన్ ఏంటంటే ఖచ్చితంగా కలిసి ఉంటుందనే కదా అర్థం చేసుకోవాలి. మంచిది మావా, తిట్టడానికి బూతులు కొట్టడానికి ఓపిక లేదురా. చూసారా సార్ డబుల్ యాక్షన్ వస్తాయేమో, రగిలిపోతున్న మంత్రులు, దట్ ఈస్ నాట్ గుడ్. ఇప్పుడు వాళ్ళ రాష్ట్రం నష్టపోయింది, రాష్ట్ర ప్రజలు నష్టపోయారు. ఆ రోజు మీరు ఎవరు మాట్లాడలేదు. ఈ రోజు రాష్ట్రం బాగుపడడానికి మీరు సహకరించమని నేను అడుగుతా ఉన్నా. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పేవయ్యా. నేను ఇలాంటి క్వశ్చన్స్ కి నేను డిఫరెంట్ గా స్ట్రైట్ గా ఆన్సర్ చేస్తా. ఫెయిర్ గానే చెప్తాను నేను. అన్న రూల్స్ పెడతారు, ఆయన ఫాలో అవ్వరు, కానీ మనం ఫాలో అవ్వాలి. ఇప్పుడు పెళ్లికి వెళ్ళి అక్షతలేసి పక్కకి కేకేసి మీరు ఇడిపోతారా కలిసి ఉంటారంటే జస్ట్ 10 గంటలకేమో ఇద్దరు ప్రమాణ స్వీకారం చేసి కౌగులించుకుంటే దానికి అర్థాలు అడిగితే వాట్ ఇస్ ది మీన్? కాదండి, ఏది మంచిదండి? ఏది మంచిది? పెళ్లికి వెళ్ళి అక్షంతలేసి మీరు ఇడిపోతారని అడుగుతారా? దానికి ఆన్సర్ చెప్తాం మేము. ఓకే, చెప్పకపోతే నేను నాకు ఇష్టం లేదని కూడా చెప్పొచ్చు, నో ఇష్యూ. అలాంటి మీరు అలాంటి విశ్లేషణ చేయొద్దు. మీరు రాష్ట్ర ప్రయోజనాల కోసం మేమన్నీ మా సర్వస్వం కోల్పోయాం, ఆస్తులు పోగొట్టుకున్నాం. ఇంకా ఈ రోజు ఉంటుందో ఉండదో అని అనుకోలే. గెలుస్తామని ధీమాగా 5 సంవత్సరాలు పనిచేసాం. చాలా మంది వ్యతిరేకించాం. మా పోరాటానికి ఇవాళ విజయం దక్కింది కాబట్టి రాష్ట్రం కోసం పోరాడాం. ఈ రాష్ట్రం మనం బాగున్నప్పుడు లెక్కలు మాట్లాడే, కష్టాల్లో ఉన్నప్పుడు విలువలు మాట్లాడకూడదు సార్. కరెక్ట్. రాష్ట్రంలో జరిగిన అవినీతి గురించి మాట్లాడి దమ్ములేని చాలా మంది 5 సంవత్సరాలు అలాగా చూసి వాళ్ళ దగ్గర డబ్బుల కోసం వెంపర్లాంటి సందర్భం ఈ రాష్ట్రంలో చూసా. అంటే అది ఐఏఎస్ ఐపీఎస్ అధికారులే కాదు, ప్రెస్ కూడా ఈ రోజు రాష్ట్రంలో జరిగే అవినీతి సరిపోయింది. హీరో విలన్ కొట్టుకుని కమెడీని చంపేసినట్టు నా మీద పడతారు. కాబట్టి ఇవన్నీ మార్చండి, మార్చి ఆ సంస్కరణ వాదం తీసుకురండి. తీసుకొస్తే మీరు కూడా తీసుకోండి. 100% మీరు కూడా దాంట్లో భాగస్వామి అవుతాం. కోరుకోండి, ఈ రాష్ట్రం బాగుండాలని కోరుకోండి. బాగుండాలి కాబట్టి సంపద విలువలు పెరగాలి. ఎగ్జాక్ట్లీ బాగుండాలి. సంస్కరణ వాదం రావాలి. సంస్కరణ వాదంలో అందరూ భాగస్వామ్యాలు మీరు తీసుకొస్తే మాకంటే అప్రిషియేట్ చేసేవాళ్ళు కొంచెం చంకడండి ఫస్ట్ కోరుకోండి. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మీరే అప్రిషియేట్ చేయట్లేదు. ఇప్పుడు ఇడిపోతారని అడుగుతున్నారు. ఇది అప్రిషియేషన్ అంటారా? నెగిటివ్ తీసుకుంటే మనం చేయగలిగింది ఏం లేదు. ఏం స్టోరీ చెప్పినో రా చెవటోలు వచ్చినాయి పొట్టోనికి. చూద్దాంలే, చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే. సరే మీరు ట్రై చేస్తారన్నారంటే అది ఓకే అయిపోయిన